వాడేం పెళ్లి కొడుకమ్మా, ఆ పెళ్లి కొడుకు మాకు అక్కర్లేదు అని చెప్పింది. సప్తర్షులు చెప్పారు, పరమేశ్వరుడే దరిద్రుడైతే లోకంలో ఐశ్వర్యవంతుడు ఎవడో చెప్పు అని పరమేశ్వరుడి యొక్క విభవాన్ని చెప్పి పార్వతీదేవి తన కళ్ళతో తల్లికి చూపించింది పరమేశ్వర విభవాన్ని. మందాకిని ధుని చుందింప అదియ మంగళ స్నానమయ్యే అన్నారు. అలా చక్కగా పరమేశ్వరుడు 63 కోటి దేవతాగణంతో ఓషధీ ప్రస్థపురం వస్తే ఆ కొండ ఇన్బ్యాలెన్స్ అయిందిటండి. అవో పక్కకి ఒరిగిపోయిందిట. ఒరిగిపోతే అప్పుడు అగస్త్య మహర్షుల వారికి చెప్పారట ఈశ్వరుడు, అగస్త్య నువ్వు వెళ్ళి ఆ కొసలో ఉండవయ్యా అని. ఆ చివరలో అగస్త్యుల వారు ఉంటే మళ్ళా బ్యాలెన్స్ అయితే ఒక శుభముహూర్తంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు ఆ మాంగళ్య సూత్రాన్ని ఆవిడ గళంలో బంధించారు. అందుకనే ఆ మంగళసూత్రం